సో చెప్పండి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంతో పోల్చుకుంటే ఈరోజు బీజేపీ పాత్ర చాలా గట్టిగా కనిపిస్తుంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఈరోజు బీజేపీ వ్యవహరిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దాదాపు కాంగ్రెస్ బీజేపీ 8 స్థానాల్లో, ఎంఐఎం ఒక స్థానంలో ఉంది. అంటే ఎలా ఉండబోతుంది బీజేపీ పాత్ర అనేది? ఇవాళ భారతదేశ ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఇవాళ మోడీ గారు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇవాళ ట్రిపుల్ తలాఖే కానీ, అయోధ్యలో రామ మందిరమే కానీ, మహత్తరమైన కార్యక్రమాలు, ఏ ప్రాధాన్యత చేయని కార్యక్రమాలు ఇవాళ భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధికి, ఆయన చేస్తున్న కృషికి ఇవాళ 70 సంవత్సరాలు దాటిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ తాను వయసును కూడా లెక్క చేయకుండా తాను చేస్తున్న కార్యక్రమాలు అద్భుతం. ఇవాళ దేశంకు ఇవాళ భారతదేశం సురక్షితంగా ఉండాలంటే ఇవాళ దేశానికి మన నరేంద్ర మోడీ గారే కరెక్ట్ అయిన నాయకుడని ప్రజలు నమ్మిండ్రు. కనుక ఇవాళ భారతదేశంలో కాకుండా తెలంగాణలో కూడా ఈటెల రాజేందర్ గారు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించి తాను ఒక ఫైనాన్స్ మినిస్టర్గా, హెల్త్ మినిస్టర్గా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఈటెల రాజేందర్ గారు తన ఉద్యమంలో సొంత డబ్బుతోని మన విద్యార్థులు అరెస్ట్ అయితే వాళ్ళని బెయిల్ పైన బయటికి తీసుకొచ్చి వాళ్ళకు యోగక్షేమాలు చూసిన వ్యక్తి ఈటెల రాజేందర్. అదేవిధంగా ఈటెల రాజేందర్ గారి నాయకత్వాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు స్వీకరించి భారీ మెజార్టీతో ఈటెల రాజేందర్ గెలిపించడం. కనుక దయచేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఈటెల రాజేందర్ గారు చేసిన సేవను, కృషిని గుర్తించి అతనికి సరైన గుర్తింపు ఇస్తారని ఆశిస్తున్నాం. అంటే ఇక హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని చూసుకున్నట్టయితే మాధవీలత గారు గెలుస్తారన్న తరుణంలో సోషల్ మీడియాలో ఎంతో హైప్ చేయడం జరిగింది. కానీ ఈరోజు అక్కడ మాధవీలత గారు వెనుకంజలో ఉన్నారు. దానికి కారణం ఏమని చెప్పుకోవచ్చు? ఇవాళ మాధవీలత గారు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత హైదరాబాదులో మొత్తము అసలు పండుకున్న వ్యక్తిని లేపిన ఏకైక వ్యక్తి ఆమె. ఒక మహిళగా ఆమె చేసిన సాహసాన్ని, ఆమె తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అభినందించాలి. ఇవాళ మాధవీలత ఓడడమే కాదు, గెలుపుతో సమానం అది. ఎందుకంటే చాలా పకడ్బందీగా పోటీ ఇచ్చింది. అటువంటి మహాన్ ఆమెకు కూడా సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ గారిని కోరుచున్నాం. ఇటువంటి నాయకురాలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఎంతో అవసరం.